పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్షేత్ర గణితం మెన్సరేషన్లో భాగంగా లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనకు ఏ విధంగా డిఎస్సిలో అడుగున్నాడు, వాటిని గురించి చర్చిద్దాం. ముందుగా లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ పాయింట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రైట్, మనకు జనరల్గా త్రిభుజం అంటానే 3 కోణాలు ఉంటాయి. ఈ 3 కోణాల్లో ఒక కోణము లంబకోణం 90 డిగ్రీస్ ఉంటే అటువంటి త్రిభుజాన్ని ఏమంటామంటే లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజం యొక్క ఫిగర్ మనము గమనిస్తే లంబకోణ త్రిభుజాన్ని మనము ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది మనకు లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఇది లంబకోణం, ఇది లంబకోణం. రైట్, ఈ లంబకోణం ఏ 2 భుజాల మధ్య ఉంది అనేది గమనిస్తే ఇది ఈ భుజము, ఈ భుజము, ఈ 2 భుజాల మధ్య ఉంది. ఈ 2 భుజాలనే మనం ఏమంటామంటే లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు అంటాం. ఈ లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులను మనము స్మాల్ a, b అని డినోట్ చేస్తే రైట్, ఇక్కడ మనము ఈ భుజాన్ని ఏమో స్మాల్ a అనుకుంటున్నాం, అదేవిధంగా ఈ భుజాన్నేమో స్మాల్ b అనుకుంటున్నాం. ఈ 2 భుజాల పొడవులు AB అయినప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా రాయాలి మనం. రైట్, జనరల్గా త్రిభుజం తీసుకున్నప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుందంటే దాని యొక్క బేస్ హైట్ ఇచ్చినప్పుడు, భూమి ఎత్తులు ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా A = ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని మనము రాయొచ్చు. ఇది మనకు జనరల్గా తెలిసిన ఫార్ములా. మరి ఈ ఫార్ములా నుంచి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములాను మనం రాసుకుంటే రైట్, ఇక్కడ A = ½ ఇంటూ ఇక్కడ భూమిని మనము ఏగా డినోట్ చేస్తాం, ఇది భూమి అవుతుంది. అదేవిధంగా ఎత్తును మనము బీగా డినోట్ చేస్తాం, ఇది ఎత్తు B అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ½ ఇంటూ భూమి ప్లేస్లో మనకి ఇక్కడ A ఉంది, అదేవిధంగా ఎత్తు ప్లేస్లో మనకి ఇక్కడ B ఉంది. కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుందంటే A = ½ AB అని మనం రాయొచ్చు. రైట్, లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులు స్మాల్ a, b అయినప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే A = ½ AB అని మనం రాయొచ్చు. దాని తర్వాత మనం గమనించినట్లయితే లంబకోణ త్రిభుజం అంటానే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చే సిద్ధాంతం ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతం. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తానికి సమానమని మనం చెప్పొచ్చు. ఇక్కడ కర్ణాన్ని మనము Dగా తీసుకున్నప్పుడు కర్ణం మీది వర్గం అన్నప్పుడు D² మిగిలిన 2 భుజాలు A, B వాటి వర్గాల మొత్తం అన్నప్పుడు A² + B² సమానం అవుతుంది. దట్ ఇంప్లైస్ కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ అనే దాన్ని తీసుకున్నప్పుడు D² = A² + B² అని రాయొచ్చు. ఇంకా కర్ణానికి ఫార్ములా రాస్తే ఇరువైపులా రూట్ తీసుకున్నామనుకోండి, అప్పుడు కర్ణం D = ఏం రాయొచ్చు అంటే √A² + B² అని మనం రాయొచ్చు. ఇంకా మనము గమనించినట్లయితే ఇంకా లంబకోణ త్రిభుజంలో మనం రాయగలిగేది చుట్టుకొలత పెరిమీటర్ అంటాం, Pతో డినోట్ చేస్తాం. ఏదైనా జనరల్గా త్రిభుజం అన్నప్పుడు ఆ త్రిభుజంలో 3 భుజాల పొడవులు మొత్తమే చుట్టుకొలత అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే 3 భుజాలు A, B, D. దట్ ఇంప్లైస్ ఆ 3 భుజాల పొడవుల మొత్తమే చుట్టుకొలత. దేర్ఫోర్ చుట్టుకొలత P = ఏమవుతుందంటే A + B + D అని చెప్పచ్చు. కాబట్టి లంబకోణ త్రిభుజంలో
ఏమి ఇచ్చినప్పుడు భుజాలు ఏ కమ్మ బి అని ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని చెప్పచ్చు. అదేవిధంగా పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. దాని తర్వాత కర్ణం డి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. దాని తర్వాత చుట్టుకొలత పి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ డి అని మనము రాయొచ్చు. ఈ విధంగా మనము భుజాలు ఇచ్చినప్పుడు ఈ మూడింటిని మనము కనుక్కోవచ్చు. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం వర్తిస్తుంది అని చెప్పుకున్నాం. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని వర్తించేటట్లు ఉండే ఈ మూడు సంఖ్యలు ఏమంటామంటే పైథాగోరియన్ త్రికాలు అంటాం. పైథాగోరియన్ త్రికాలు, పైథాగోరియన్ ట్రిపుల్స్ అని అనొచ్చు. ఈ పైథాగోరియన్ త్రికాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే 3, 4, 5 అని తీసుకున్నాం. 3, 4, 5. ఈ 3, 4, 5లో ఏదైతే అతి పెద్ద భుజం ఉంటుందో అది కర్ణం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కర్ణం ఏది అంటే 5 అని చెప్పొచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానము అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ 3, 4, 5లతో ఈ సంఖ్యలు మనకు పైథాగరస్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాయా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేయాలి. ఆ విధంగా టెస్ట్ చేస్తే ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అనేది దేనికి సమానం కావాలి? మనకు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్కి సమానం కావాలా? అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. 5 స్క్వేర్ అంటే 25, అదేవిధంగా 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 ఎంత అంటే 25. కాబట్టి ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది అంటే మనకు కర్ణం మీది వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానమైంది. కాబట్టి ఇక్కడ 3, 4, 5 అనే సంఖ్యలు మనకి ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం వర్తించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ 3, 4, 5లను ఏమంటామంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్, పైథాగోరియన్ ట్రిపుల్స్ అని కానీ లేదా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని కానీ అనొచ్చు. దెర్ఫోర్ ఇవి పైథాగోరియన్ త్రికాలు అనేది అవుతున్నాయి. కాబట్టి ఈ పైథాగోరియన్ త్రికాలు అనేటివి లంబకోణ త్రిభుజంలో వర్తిస్తాయి. కాబట్టి వీటినే మనము లంబకోణ త్రిభుజ భుజాలు అని కూడా చెప్పచ్చు. 3, 4, 5లను మనము లంబకోణ త్రిభుజ భుజాలు అని కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దాన్ని గమనిస్తే 5, 12, 13 అని తీసుకుంటున్నాం. 5, 12, 13. ఇక్కడ కర్ణం ఏది అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఈ విధంగా సాధ్యమవుతుందా లేదా అనేది ఒకసారి గమనిస్తే రైట్. 13 స్క్వేర్ అంటే 169 ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25 ఎంత అంటే 169. కాబట్టి ఇక్కడ కూడా మనకు కర్ణం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానమైంది. కాబట్టి ఈ సంఖ్యలు కూడా మనకు పైథాగరస్ సిద్ధాంతాన్ని వర్తిస్తున్నాయి. కాబట్టి ఈ 5, 12, 13 కూడా ఏమవుతుందంటే పైథాగోరియన్ ట్రిపుల్స్ అవుతాయి, పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. కాబట్టి వీటితో కూడా మనకు ఎటువంటి త్రిభుజం ఏర్పడుతుందంటే లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడుతుంది అని మనము చెప్పచ్చు. దాని తర్వాత గమనించగలిగితే నెక్స్ట్ ఇంకా మనము 7, 24, 25 అని రాసుకోవచ్చు. 7, 24, 25 అని రాసుకోవచ్చు. ఈ 7, 24, 25 అని గమనించగలిగితే ఇక్కడ కూడా మనకు పెద్దది ఏంటంటే 25 అనేది కర్ణం అవుతుంది. 25 స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలా. 25 స్క్వేర్ అంటే 625 ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 స్క్వేర్ అంటే 576. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 49 ప్లస్ 576 ఈక్వల్ టు 625 అవుతుంది. ఇక్కడ కూడా పైథాగరస్ సిద్ధాంతం అప్లై అయింది. కాబట్టి ఇవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఇవి కూడా మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయని మనము చెప్పచ్చు. ఇక్కడ 7, 24, 25 కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతున్నాయి. 7, 24, 25 కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతున్నాయి. మనకు దీంతో ఏర్పడే 7, 24, 25 కూడా ఏర్పడే త్రిభుజం ఎటువంటి త్రిభుజం అంటే లంబకోణ త్రిభుజం అని మనము చెప్పచ్చు. దాని తర్వాత ఇంకా గమనించగలిగితే మనము నెక్స్ట్ తీసుకుంటే 8, 15, 17, 8, 15, 17 ఇవి కూడా మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఇక్కడ కూడా కర్ణం అంటే 17 స్క్వేర్
ఇది 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్కి ఈక్వల్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేయాలా. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. Therefore 64 plus 225 equal to 289. Therefore 17 స్క్వేర్ ఎంత అంటే 289. ఇక్కడ కూడా పైథాగరస్ సిద్ధాంతం వర్తించింది కాబట్టి ఇవి కూడా మనకి ఏమవుతాయంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఈ విధంగా మనము పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని రాయొచ్చు. ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ మీద మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగున్నాడు. క్రింది వాన్లో ఏది పైథాగోరియన్ త్రికము కానిదేది అని, లేదా కింది వాన్లో పైథాగోరియన్ త్రికం అయ్యేది ఏది అని కానీ అడుగున్నాడు. టెట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఇటువంటి క్వశ్చన్ వస్తుంది. దీన్ని నెక్స్ట్ ఏ విధంగా క్వశ్చన్ అడుగున్నాడు అనే దాన్ని గమనించుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని వర్తిస్తున్నాయి కాబట్టి వీటిని పైథాగోరియన్ ట్రిపుల్స్ లేదా పైథాగోరియన్ త్రికాలు అంటున్నాం. అటువంటి వాటిని మనం గమనించగలిగితే మెయిన్ కాంబినేషన్స్గా 3, 4, 5 అనేది ఒకటి, దాని తర్వాత 5, 12, 13 అనేది ఒకటి, అదేవిధంగా 7, 24, 25 అనేది ఒకటి, దాని తర్వాత 8, 15, 17 అనేది ఒకటి, అదేవిధంగా ఇంకా అవసరమైతే ఏం రాయొచ్చు అంటే 9, 40, 41 అనే దాన్ని ఒకదాన్ని రాసుకోవచ్చు. అదేవిధంగా 11, 60, 61 అనే దాన్ని కూడా మనము రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే పైథాగోరియన్ ట్రిపుల్స్ లేదా పైథాగోరియన్ త్రికాలు అవుతున్నాయని మనము చెప్పచ్చు. రైట్, మనము పైథాగోరియన్ త్రికాలు అనే దాన్ని ఇందాక చెప్పుకున్నాం. ఆ పైథాగోరియన్ త్రికాలు వాటి నుంచి మనకు లంబకోణ త్రిభుజం అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి వాటినే మనము లంబకోణ త్రిభుజ భుజాలు అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏమేంటి పైథాగోరియన్ త్రికాలు అనేది చెప్పుకున్నాం. ఇక్కడ 3, 4, 5 అనేది ఒక పైథాగోరియన్ త్రికం. 3, 4, 5 వీటినే లంబకోణ త్రిభుజ భుజాలు అని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పాం. ఒకవేళ వీటిని లంబకోణ త్రిభుజ భుజాలు అనుకుంటాం మనము. ఇక్కడ 3, 4, 5 అనేది మెయిన్ కాంబినేషన్. దాని నుంచి మళ్ళా సబ్ కాంబినేషన్స్ అనేది తీసుకోవచ్చు. సబ్ కాంబినేషన్స్ అంటే ఆ 3, 4, 5లను అన్నిటినీ ఒకే సంఖ్య చేత గుణిస్తే మరలా దాని నుంచి ఇంకొక కాంబినేషన్ వస్తుంది. దాన్నే సబ్ కాంబినేషన్ అంటున్నాం. అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తామనుకోండి. 3 × 2 6, 4 × 2 8, 5 × 2 10 ఇదొక సబ్ కాంబినేషన్. దాని తర్వాత ఇవి కూడా మరలా ఏమవుతాయంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. దీని నుంచి కూడా మనకి ఎటువంటి త్రిభుజం ఏర్పడుతుందంటే లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. కావాలంటే ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ కర్ణం ఏమవుతుందంటే 10 అవుతుంది. 10 స్క్వేర్ ఎంత అంటే 100. అదేవిధంగా భుజాలు ఏమవుతాయంటే 6, 8 అవుతాయి. 6 స్క్వేర్ ఎంత అంటే 36. 8 స్క్వేర్ ఎంత అంటే 64. దట్ ఇంప్లైజ్ 36 + 64 = 100. కాబట్టి కర్ణము స్క్వేర్ అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు పైథాగరస్ సిద్ధాంతం అప్లై అయింది. కాబట్టి వీటి నుంచి కూడా ఎటువంటి త్రిభుజం ఏర్పడుతుంది అంటే లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి కూడా ఏమవుతాయంటే పైథాగోరియన్ త్రికాలు అవుతాయి లేదా లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి. కాబట్టి మెయిన్ కాంబినేషన్ 3, 4, 5. దాని నుంచి సబ్ కాంబినేషన్స్ రాసుకోవచ్చు. 3, 4, 5 అనేది మనకు మెయిన్ కాంబినేషన్. దీని నుంచి సబ్ కాంబినేషన్ 6, 8, 10 రాసుకోవచ్చు. ఒకవేళ అన్నిటిని 3తో మల్టిప్లై చేస్తే ఇంకొక సబ్ కాంబినేషన్ వస్తుంది. 3తో మల్టిప్లై చేస్తే 3 × 3 9, 4 × 3 12, 5 × 3 15. ఇవి కూడా మళ్ళీ పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. దాని తర్వాత 4తో మల్టిప్లై చేస్తే ఇంకొక సబ్ కాంబినేషన్ వస్తుంది. 3 × 4 12, 4 × 4 16, 5 × 4 20. అదేవిధంగా 5తో మల్టిప్లై చేస్తే ఇంకొక సబ్ కాంబినేషన్ వస్తుంది. దర్ఫోర్ 3 × 5 15, 4 × 5 20, 5 × 5 25. ఈ విధంగా మనకి ఎన్నైనా సబ్ కాంబినేషన్స్ రాసుకోవచ్చు. సబ్ కాంబినేషన్స్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. కాబట్టి 3, 4, 5 అనేది మెయిన్ కాంబినేషన్. దీని నుంచి వచ్చిన సబ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మరలా ఏమవుతాయంటే పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. దీంతో ఏర్పడే త్రిభుజం ఏంటంటే లంబకోణ త్రిభుజం. కాబట్టి వీటినే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలని కూడా చెప్పుకోవచ్చును. రైట్, దాని తర్వాత మనకు తెలిసిన మెయిన్ కాంబినేషన్ ఏంటంటే 5, 12, 13. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. 5, 12, 13. ఈ 5, 12, 13 నుంచి వచ్చే సబ్ కాంబినేషన్ తీసుకోవాలనుకోండి. సబ్ కాంబినేషన్ మనం ఏం రాయొచ్చు? అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తే 5 2s 10, 12 2s 24, 13 2s 26. ఇదొక సబ్ కాంబినేషన్. లేదా 3తో మల్టిప్లై చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తే
5 into 3 15, 12 into 3 36, 13 into 3 39 ఈ విధంగా సబ్ కాంబినేషన్స్ మనము రాసుకోవచ్చు. దాని తర్వాత మనకు తెలిసిన మెయిన్ కాంబినేషన్ దాన్ని గమనిస్తే 7 24 25 7 24 25 ఈ 7 24 25 నుంచి కూడా మనం సబ్ కాంబినేషన్ రాయొచ్చు. ఆ సబ్ కాంబినేషన్ ఏమవుతుందంటే గమనించగలిగితే అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తే 7 into 2 14, 24 into 2 48, అదేవిధంగా 25 into 2 అంటే 50 అని చెప్పచ్చు. ఈ విధంగా సబ్ కాంబినేషన్ రాసుకోవచ్చు. దాని తర్వాత మనకు తెలిసిన ఇంకొక మెయిన్ కాంబినేషన్ రాసుకుంటే 8 15 17 8 15 17 అనే కాంబినేషన్ రాసుకోవచ్చు. ఈ 8 15 17 నుంచి సబ్ కాంబినేషన్ రాయాలంటే ఏం చేస్తున్నాం, 2తో మల్టిప్లై చేయొచ్చు. 2తో మల్టిప్లై చేస్తే 8 2s 16, 15 2s 30, 17 2s 34 ఈ విధంగా సబ్ కాంబినేషన్ మనము రాసుకోవచ్చు. దాని తర్వాత కాంబినేషన్ గమనించగలిగితే ఇంకా 9 40 41 అని చెప్పాం. 9 40 41 ఒకవేళ దీని నుంచి సబ్ కాంబినేషన్ రాయాలంటే 9 2s 18, 40 2s 80, 41 2s 82 ఇదొక సబ్ కాంబినేషన్ అని చెప్పచ్చు. దాని తర్వాత ఇంకొక మెయిన్ కాంబినేషన్ 11 60 61 దీని నుంచి సబ్ కాంబినేషన్ రాయాలంటే 11 2s 22, 60 2s 120, 61 2s 122 ఈ కాంబినేషన్స్ అనే దాని ద్వారా మనము పైథాగోరియన్ త్రికాలు లేదా లంబకోణ త్రిభుజ భుజాలను మనము చెప్పచ్చు. కాబట్టి ఇవి గుర్తుంటే ప్రాబ్లాన్ని మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం ఈజీగా చేయాలంటే మనకు ఖచ్చితంగా ఈ పైథాగోరియన్ త్రికాలు లేదా లంబకోణ త్రిభుజ భుజాలు అనేది గుర్తుండాలా. ఆ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లాన్ని ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా, రైట్. మెయిన్ కాంబినేషన్స్ ఒకసారి గమనించగలిగితే 3 4 5 అనేది ఒక మెయిన్ కాంబినేషన్, దాని నుంచి సబ్ కాంబినేషన్స్ వచ్చేటివి. దాని తర్వాత 5 12 13 అనేది ఒక మెయిన్ కాంబినేషన్, దాని నుంచి వచ్చే సబ్ కాంబినేషన్స్. 7 24 25 అనేది మెయిన్ కాంబినేషన్, దాని నుంచి సబ్ కాంబినేషన్. 8 15 17 అనేది మెయిన్ కాంబినేషన్, దాని నుంచి వచ్చే సబ్ కాంబినేషన్. 9 40 41 అనేది ఒక మెయిన్ కాంబినేషన్, దాని నుంచి వచ్చే సబ్ కాంబినేషన్. దాని తర్వాత 11 60 61 అనేది మెయిన్ కాంబినేషన్, దాని నుంచి వచ్చే సబ్ కాంబినేషన్. ఈ విధంగా పైథాగోరియన్ త్రికాలు లేదా లంబకోణ త్రిభుజ భుజాలు అనే దాన్ని మనము ఈ కాంబినేషన్స్ గుర్తుంటుకుంటే ప్రాబ్లాన్ని మనం ఈజీగా ఏ విధంగా చేయొచ్చు అనేది ప్రాబ్లమ్స్లో మనము తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ పైథాగోరన్ ట్రిప్లెస్ మీద టెట్లో టెట్ 1 కానీ టెట్ 2 కానీ ఖచ్చితంగా బిట్స్ అనేది వస్తున్నాయి. ఒకసారి అడిగిన బిట్ ఏంటంటే ఈ క్రింది వాణిలో ఏది పైథాగోరియన్ త్రికము కాదు అని అడిగాడు. ఈ క్రింది వాణిలో ఏది మనకు పైథాగోరియన్ త్రికము కాదు అని అడిగి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చినాడు. నంబర్ 1 8 15 17, నంబర్ 2 3 4 5, నంబర్ 3 9 10 11, నంబర్ 4 5 12 13 5 12 13 వీటిలో ఏది పైథాగోరియన్ త్రికము కాదు అని అడిగాడు. ఏది పైథాగోరియన్ త్రికము కాదు అంటే 8 15 17 అనేది పైథాగోరియన్ త్రికం అవుతుంది. అదేవిధంగా 3 4 5 అనేది కూడా పైథాగోరియన్ త్రికం అవుతుంది. ఇక్కడ 5 12 13 కూడా పైథాగోరియన్ త్రికం అవుతుంది. ఇంకా పైథాగోరియన్ త్రికము కానిది ఏది అంటే 9 10 11 అని చెప్పచ్చు. 9 10 11 అనేది పైథాగోరియన్ త్రికము కాదు అని మనము చెప్పచ్చు. ఇది మనకు తెలంగాణ టెట్ 2లో వచ్చింది. తెలంగాణ స్టేట్ టెట్ 2లో అడిగిన ప్రాబ్లం టెట్ 2. అదేవిధంగా మనకు ఏపీ టెట్ 1లో అడిగిన ప్రాబ్లం ఏంటంటే ఏపీ టెట్ 1 ఇది కూడా క్వశ్చన్ అదే విధంగా అడిగాడు. ఈ క్రింది వాణిలో ఏది పైథాగోరియన్ త్రికము కాదు అని అడిగాడు. ఆ విధంగా ఇచ్చి ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ మనకి ఇచ్చినటి నంబర్ 1 3 4 5, నంబర్ 2 6 8 10, నంబర్ 3 8 15 17, నంబర్ 4 10 24 25 ఇవి ఇచ్చాడు. వీటిలో ఏది పైథాగోరియన్ త్రికము కాదు అన్నాడు, పైథాగోరియన్ ట్రిపుల్ కాదు అన్నాడు. రైట్. 3 4 5 అనేది మనకు తెలుసు మెయిన్ కాంబినేషన్. 6 8 10 అనేది ఈ 3 4 5 నుంచి వచ్చిన సబ్ కాంబినేషన్.
ఎయిట్ 15 17 అనేది మెయిన్ కాంబినేషన్. కాబట్టి ఈ మూడు కూడా మనకు పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. ఇంకా పైథాగోరియన్ త్రికం కానిది ఏది అంటే 10 24 25. ఇది మనకు ఏపీ టెట్ 1 2018లో అడిగిన క్వశ్చన్. కాబట్టి టెట్ 1 నుంచి కానీ టెట్ 2 నుంచి కానీ ఖచ్చితంగా ఈ పైథాగోరియన్ త్రికాలు లేదా లంబకోణ త్రిభుజ భుజాలు అనే దాని మీద క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు. హాయ్ స్టూడెంట్స్, మనము లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ పాయింట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉండొచ్చు అనే దాన్ని మనము నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం మనం గమనిస్తే, 2 sides containing the right angle of a right angle triangle are 8 centimeters and 15 centimeters, then its hypotenuse and area. ఒక లంబకోణ త్రిభుజంలోని లంబకోణాన్ని ఏర్పరచు భుజాలు 8 సెంటీమీటర్స్ మరియు 15 సెంటీమీటర్స్ అయినా దాని కర్ణం పొడవెంత, వైశాల్యం ఎంత? కాబట్టి మనకు ఈ ప్రాబ్లంలో ఏమిచ్చాడు అనేది మనం గమనించగలిగితే, లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులు ఇచ్చాడు. లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులు మనకు 8 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులు 8 సెంటీమీటర్స్ మరియు 15 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఆ రెండు భుజాల పొడవులు ఇచ్చి ఏమేం కనుక్కోవచ్చు అంటే, మనకు ప్రాబ్లంలో ఇక్కడ కర్ణం పొడవెంత, వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. బేసిక్ పాయింట్స్లో మనము ఫార్ములా చెప్పున్నాం. రైట్, కర్ణం పొడవుకు ఫార్ములా D ఈక్వల్ టు రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అనే ఫార్ములా చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ రెండు భుజాల పొడవులు ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు, 8 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్. ఇక్కడ A అనేది 8 సెంటీమీటర్స్ అని తీసుకుంటాం, అదేవిధంగా B అనేది 15 సెంటీమీటర్స్ అని తీసుకుంటాం. A ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, B ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అని తీసుకుంటాం. అప్పుడు మనము ఈ ఫార్ములాలో అప్లై చేస్తే, ఏ వాల్యూని అప్లై చేసినప్పుడు దట్ ఇంప్లాయిస్ A అంటే 8 కాబట్టి 8 స్క్వేర్ ప్లస్ B అంటే 15 కాబట్టి 15 స్క్వేర్ రూట్ ఆఫ్ అని రాసుకుంటాం. దట్ ఇంప్లాయిస్ అప్పుడు మనం గమనించగలిగితే ఈక్వల్ టు 8 స్క్వేర్ అన్నప్పుడు 64 ప్లస్ 15 స్క్వేర్ అన్నప్పుడు 225. ఈ రెండింటిని మనము ప్లస్ చేసినప్పుడు దాని వాల్యూను మనం గమనించగలిగితే 289 ఈక్వల్ టు 289 రూట్ ఆఫ్ 289 అని వస్తుంది. 289 యొక్క రూట్ వాల్యూ మనకు తెలుసు. రూట్ వాల్యూ ఎంత అంటే 17 అని చెప్పచ్చు. దెర్ఫోర్ ఈక్వల్ టు 17. దెర్ఫోర్ కర్ణం పొడవు ఎంత అన్నప్పుడు 17 అని చెప్పచ్చు. దెర్ఫోర్ 17. ఇక్కడ ఆల్రెడీ భుజాలు మనకు సెంటీమీటర్లు ఇచ్చున్నాడు కాబట్టి కర్ణం కూడా మనకు సెంటీమీటర్లో వస్తుంది. దట్ ఇంప్లైస్ కర్ణం పొడవు ఎంత అంటే 17 సెంటీమీటర్స్ అని మనం చెప్పచ్చు. రైట్, ఈ విధంగా మనము ఫార్ములా ప్రకారం మనము దీన్ని చేయొచ్చు. ఆల్రెడీ మనము కాంబినేషన్స్ చెప్పుకొని ఉన్నాం. లంబకోణ త్రిభుజం యొక్క భుజాల కాంబినేషన్స్ చెప్పుకొని ఉన్నాం. ఆ కాంబినేషన్స్ గమనించగలిగితే ఈ ఫార్ములాను ఉపయోగించకుండా కర్ణం పొడవుని ఇంకా ఈజీగా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ నిన్న తీసుకున్న కాంబినేషన్స్లో మెయిన్ కాంబినేషన్స్ ఒకసారి గమనించగలిగితే, నెంబర్ 1 3 4 5 అనే కాంబినేషన్, నెంబర్ 2 5 12 13 అనే కాంబినేషన్, నెంబర్ 3 7 24 25 అనే కాంబినేషన్, నెంబర్ 4 8 15 17 అనే కాంబినేషన్. ఈ నాలుగో కాంబినేషన్లో 8 15 17 అనే కాంబినేషన్ ఉంది. ఆ కాంబినేషన్ మనం గమనించగలిగితే ఇక్కడ మనం చెప్పుకున్న కాంబినేషన్లో 8 15 17 అనే కాంబినేషన్ ఉంది. 17 అనే కాంబినేషన్ ఉంది. ఈ కాంబినేషన్స్లో లంబకోణ త్రిభుజ భుజాల కాంబినేషన్స్లో మనం గమనించగలిగితే ఇక్కడ అతి పెద్దది ఏదుందో అదే కర్ణం అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు, రెండు భుజాల పొడవులు ఇచ్చాడు, రెండు భుజాలు 8 15 అని ఇచ్చాడు. 8 15 కాబట్టి ఈ 8 15తో వచ్చే కాంబినేషన్ ఏమవుతుందంటే 17 అవుతుంది. దట్ ఇంప్లాయిస్ ఇది A, ఇది B,
ఓకేనా, 2 భుజాలు ఇచ్చాడు. ఈ 2 భుజాలతోటి మనం ఏం కనుక్కోవాలా, కర్ణాన్ని కనుక్కోవాలా. 8 15తో వచ్చే కాంబినేషన్ ఏంటంటే 17. దట్ ఇంప్లాయిస్ ఈజీగా కాంబినేషన్ బట్టి ఇంకా కర్ణం వాల్యూ D = ఎంత అని చెప్పొచ్చు అంటే 17 అని చెప్పొచ్చు. ఈ విధంగా కాంబినేషన్ గుర్తించుకోగలిగితే ఫార్ములా కంటే ఈజీగా మనం ఆన్సర్ను చెప్పొచ్చు. ఖచ్చితంగా కాంబినేషన్ గుర్తుంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం కర్ణాన్ని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకా సెకండ్ క్వశ్చన్గా ఏమడుగున్నా అంటే వైశాల్యం ఎంత అని అడుగున్నాడు. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా మనకు తెలుసు. వైశాల్యానికి ఫార్ములా A = ½ AB. ½ AB. ఆల్రెడీ AB భుజాల పొడవులు ఇచ్చినాడు, ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే. ½ A అంటే 8 సెంటీమీటర్స్ ఇంటూ B అంటే 15 సెంటీమీటర్స్. ఇంకా 2తో మనం క్యాన్సిల్ చేస్తే 2తో 8 క్యాన్సిల్ పోద్ది. 2 1s, ఇక్కడ 2 4s క్యాన్సిల్ పోయిన తర్వాత ఇంకా మల్టిప్లై చేస్తే 4 × 15 = 60. 60. దేర్ఫోర్ వైశాల్యము 60 వచ్చింది. దాని యొక్క ప్రమాణాలు రాయాలా. ఆల్రెడీ మనకి ఇచ్చిన భుజాలు సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి వైశాల్యం దేంట్లో వస్తుందంటే చదరపు సెంటీమీటర్లు లేదా స్క్వేర్ సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని మనము చెప్పచ్చు. కాబట్టి 60 చదరపు సెంటీమీటర్లో రాయొచ్చు, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాయొచ్చు, లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ విధంగా మనము వైశాల్యానికి ప్రమాణాలను మనము చెప్పచ్చు. కాబట్టి లంబకోణ త్రిభుజంలో భుజాల పొడవులు ఇచ్చినప్పుడు ఏమేమి అడగచ్చు. అసలు లంబకోణ త్రిభుజంలో మనకి ఏమేమి ఉంటాయంటే, లంబకోణ త్రిభుజంలో భుజాలు ABలు ఉంటాయి, కర్ణము D ఉంటుంది, వైశాల్యం ఉంటుంది, దాని తర్వాత చుట్టుకొలత ఉంటుంది. కాబట్టి భుజాల పొడవులు ఇచ్చినప్పుడు ఏం అడగచ్చు అంటే కర్ణం పొడవు ఎంత అని అడగచ్చు, లేదా వైశాల్యం ఎంత అని అడగచ్చు, లేదా ఇంకా అవసరమైతే చుట్టుకొలత ఎంత అని కూడా అడగచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు కర్ణాన్ని కనుక్కున్నాం, అదేవిధంగా వైశాల్యాన్ని కనుక్కున్నాం. ఒకవేళ ఇంకేదన్నా అడిగితే ఏం అడగచ్చు, చుట్టుకొలత అడగచ్చు. ఒకవేళ చుట్టుకొలత అడిగితే చుట్టుకొలతకు ఫార్ములా మనకు తెలుసు. P = A + B + D. ఆల్రెడీ A ఎంత ఇచ్చినాడంటే 8 ఇచ్చినాడు, B ఎంత అంటే 15. ఆల్రెడీ Dని కనుక్కున్నాం మనము, ఎంత వచ్చిందంటే 70. వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు చుట్టుకొలత ఎంత వస్తుంది అంటే దర్ఫోర్ = 40. కాబట్టి భుజాలు సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి చుట్టుకొలత కూడా దేంట్లో ఉంటుందంటే సెంటీమీటర్లో ఉంటుందని మనము చెప్పచ్చు. ఈ విధంగా మనకు భుజాల పొడవులు ABలు ఇచ్చినప్పుడు లంబకోణ త్రిభుజంలో ఏం కనుక్కోమని అడగచ్చు అంటే నెంబర్ 1 కర్ణం ఎంత అని అడగచ్చు, నెంబర్ 2 వైశాల్యం ఎంత అని అడగచ్చు, నెంబర్ 3 చుట్టుకొలత ఎంత అని అడగచ్చు. ఈ విధంగా మనం ప్రాబ్లాన్ని చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ మనము గమనిస్తే, ది ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఈజ్ 96 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ వన్ సైడ్ ఈజ్ 16 సెంటీమీటర్స్. ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ఇట్స్ సెకండ్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ మనము గమనించగలిగితే లంబకోణ త్రిభుజ వైశాల్యం 96 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఒక భుజం 16 సెంటీమీటర్లు అయినా రెండవ భుజం పొడవెంత, కర్ణం ఎంత అని అడిగాడు. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లంలో మనము ఏమిచ్చాడు అనేది గమనించగలిగితే ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం ఎంత అంటే 96. ఓకేనా, 96 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. దాని తర్వాత ఒక భుజం ఇచ్చాడు 16 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అయితే ఇంకేం కనుక్కోవచ్చు మనము, రెండవ భుజం పొడవెంత, కర్ణం ఎంత అనే దాన్ని చెప్పాలి. రైట్. మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అని ఇస్తానే వైశాల్యానికి ఫార్ములా రాయొచ్చు. వైశాల్యానికి మనకు తెలిసిన ఫార్ములా, లంబకోణ త్రిభుజ వైశాల్యానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకు ఫార్ములా ఏంటంటే A = లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా మనం తీసుకుంటే ఫార్ములా A = ½ AB. ఇది మనకు వైశాల్యానికి ఫార్ములా. దీంట్లో మనకు ఏమేమి తెలుసు అనేది ఒకసారి గమనించగలిగితే ఏరియా తెలుసు. A = ఎంత ఇచ్చాడు, క్యాపిటల్ A =
96 అని ఇచ్చాడు. అదేవిధంగా ఒక భుజాన్ని స్మాల్ ఏ అనుకుంటాం. దట్ ఇంప్లైస్ స్మాల్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే 16 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇంకా మనకు ఈ ఫార్ములాలో గమనించగలిగితే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు హాఫ్ ఏబి. దీంట్లో ఉండే 3 వాల్యూస్లో క్యాపిటల్ ఏ అంటే వైశాల్యం, స్మాల్ ఏ అంటే ఒక భుజం, స్మాల్ బి అంటే రెండవ భుజం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? రెండో భుజాన్ని కనుక్కోవాలా, బీని కనుక్కోవాలా. ఇంకా బీ కనుక్కునేదానికి మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో క్యాపిటల్ ఏ ఇచ్చాడు, స్మాల్ ఏ ఇచ్చాడు. ఇంకా దీంట్లో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆటోమేటిక్గా ఇవ్వని వాల్యూ అయినా రెండో భుజాన్ని మనము కనుక్కోవచ్చు. దట్ ఇంప్లైస్ ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు తెలుసు ఎంత అంటే 96. దెర్ఫోర్ 96 ఈక్వల్ టు హాఫ్ ఏబి రాసినప్పుడు హాఫ్ ఇంటూ ఏ అంటే 16 అని తెలుసు. ఇంకేం కనుక్కోవాలంటే బి వాల్యూని కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు మనకు క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే 2తో 2 1s, 2 8s, 2 8s. రైట్, ఇంకా ఈ 8తో 96ని క్యాన్సిల్ చేయొచ్చు. 96ని క్యాన్సిల్ చేస్తే 8 1s, ఇక్కడ 8తో క్యాన్సిల్ చేస్తే 8 1s 8, ఇంకా 1 ఉంటుంది, పక్కన 6 తీసుకుంటే 16 అవుతుంది. 8 to 16. దట్ ఇంప్లైస్ బి వాల్యూ ఎంత అంటే బి ఈక్వల్ టు 12 అని చెప్పచ్చు. ఇంకా ఆల్రెడీ మనకి ఇచ్చిన భుజము సెంటీమీటర్లో ఉంది కాబట్టి రెండో భుజం కూడా దేంట్లో ఉంటుందంటే సెంటీమీటర్స్లో ఉంటుంది. దట్ ఇంప్లైస్ సైడ్, సెకండ్ సైడ్ బి వాల్యూ ఎంత అంటే బి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అని మనము చెప్పచ్చు. ఈ విధంగా మనము వైశాల్యాన్ని అదేవిధంగా ఒక భుజాన్ని ఇచ్చినప్పుడు రెండో భుజం పొడవుని ఈ విధంగా మనము చెప్పచ్చు. దాని తర్వాత దీంతో పాటు మనకి ఏమి ఇచ్చాడంటే కర్ణం పొడవెంత అని ఇచ్చాడు. కర్ణం పొడవెంత, కర్ణం పొడవు అంటే డి వాల్యూను మనం కనుక్కోవాలి. డి వాల్యూను కనుక్కోవాలి. డికి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, లేదంటే ఇందాకనే చెప్పాం మనము కాంబినేషన్స్ ఉపయోగించగలిగితే ఈజీగా మనం చెప్పచ్చు అని చెప్పాం. ఇక్కడ మనకు ఏమేమి తెలుసు అనేది ఒకసారి గమనించగలిగితే స్మాల్ ఏ తెలుసు, స్మాల్ బి తెలుసు. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే డి వాల్యూని కనుక్కోవాలా. దెర్ఫోర్ మనకు స్మాల్ ఏ ఎంత 16 అనేది తెలుసు, అదేవిధంగా బి ఎంత 12 అనేది తెలుసు, కనుక్కున్నాం ఆల్రెడీ. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే కర్ణం కనుక్కోవాలా. కర్ణం డి వాల్యూని కనుక్కోవాలా. కర్ణం డి వాల్యూని కనుక్కోవాల్సింటే ఖచ్చితంగా లంబకోణ త్రిభుజంలో కాంబినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కాంబినేషన్ ఏంది అనేది మనం గమనించాలి. జనరల్గా మనకు తెలిసిన కాంబినేషన్ ఏంటంటే 3 4 5, 3 4 5 ఇది మనకు తెలిసిన మెయిన్ కాంబినేషన్. ఈ మెయిన్ కాంబినేషన్స్ నుంచి సబ్ కాంబినేషన్ తీసుకుంటే సబ్ కాంబినేషన్స్ అంటే మనకు ఆ 3 నంబర్స్ను ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాటిని ఏమంటామంటే సబ్ కాంబినేషన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ ఇది చిన్న వాల్యూ 12 ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా మనము 3ను దానికి అనుగుణంగా రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 16 ఉంది కాబట్టి దానికి అనుగుణంగా 4 రాసుకున్నాం. నెక్స్ట్ 5, 3 4 5 కాంబినేషన్. దీని నుంచి మనం ఏ విధంగా చెప్పొచ్చు అనేది ఒకసారి గమనించగలిగితే ఇప్పుడు 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 4తో మల్టిప్లై చేస్తే. కాబట్టి ఈ మొత్తం కాంబినేషన్ ఏం చేయాలా? 4తో మల్టిప్లై చేయాలా. 4తో మల్టిప్లై చేసినప్పుడు 3 4s 12, 4 4s 16. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏం చేయాలా? 5ను 4తో మల్టిప్లై చేయాలా. దెర్ఫోర్ 5 4s ఎంత అంటే 20, 5 4s 20. దట్ ఇంప్లైస్ ఈ కాంబినేషన్ బట్టి కర్ణం డి వాల్యూ ఎంత అని చెప్పొచ్చు అంటే 20 అని చెప్పొచ్చు. కర్ణం డి ఈక్వల్ టు 20 అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం కాంబినేషన్ గుర్తించుకోగలిగితే ఖచ్చితంగా ప్రాబ్లాన్ని చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి కాంబినేషన్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది మనకు ఎంతైనా ఉంది. థర్డ్ క్వశ్చన్ మనము గమనించినట్లయితే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ బేస్ ఈస్ 12 సెంటీమీటర్స్ అండ్ హైపోటెన్యూస్ ఈస్ 13 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి గమనిస్తే లంబకోణ త్రిభుజ భుజం 12 సెంటీమీటర్లు మరియు కర్ణం 13 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? కాబట్టి మనకు ప్రాబ్లంలో ఏమిచ్చాడు అనేది ఒకసారి గమనించగలిగితే ఇక్కడ కర్ణం పొడవిచ్చాడు 13 సెంటీమీటర్స్ అన్నాడు. అదేవిధంగా ఒక భుజం ఇచ్చాడు 12 సెంటీమీటర్స్ అన్నాడు. కాబట్టి ఒక భుజం ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడు. ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలంటే వైశాల్యాన్ని కనుక్కోవాలా.
అయితే మనకు లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా మనకు తెలుసు. ఆ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఏబి. ఆ హాఫ్ ఏబిలో మనకు ఏ అంటే భుజమే, బి అంటే కూడా భుజమే. కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలంటే ఖచ్చితంగా 2 భుజాల పొడవులు కావాలి. కానీ మనకు ప్రాబ్లంలో ఏం తెలుసు, ఒక భుజం తెలుసు, ఒక కర్ణం తెలుసు, కానీ రెండవ భుజం పొడవు అనేది తెలియదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలా, రెండో భుజం పొడవు కనుక్కోవాలి. రెండో భుజం పొడవు కనుక్కోవాలి. ఆ రెండో భుజం పొడవును జనరల్గా ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి గమనించగలిగితే మనకి ఇక్కడ రెండో భుజం పొడవును కనుక్కోవాలి. జనరల్గా మనకు కర్ణం ఇచ్చినప్పుడు కర్ణానికి ఫార్ములా తెలుసు. ఆ కర్ణానికి ఫార్ములా ఏంటంటే d = a² ప్లస్ b². ఓకేనా, రైట్. ఇప్పుడు ఇరువైపులా స్క్వేర్ చేసినప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే d² = a² ప్లస్ b² అని రాయొచ్చు. ఇంకా దీంట్లో మనకి ఏమి తెలియదు అంటే రెండవ భుజం బి తెలియదు. మనం రెండో భుజాన్ని కనుక్కోవాలి. రెండో భుజాన్ని కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ డి వాల్యూ కర్ణం తెలుసు, అదేవిధంగా ఒక భుజం ఏ తెలుసు. రైట్, డి వాల్యూ మనం రాసుకుందాం. ఎంత ఇచ్చారంటే 13. therefore 13² = a² అంటే 12² ప్లస్ b². ఓకేనా, దీని నుంచి మనం ఏం కనుక్కోవాలా, బి వాల్యూను మనము కనుక్కోవాలి. రైట్, ఇక్కడ 13² అంటే 169 = 12² అంటే మనకు తెలుసు ఎంత, 144 ప్లస్ b². అప్పుడు ఈ ప్లస్ 144 ఈ పక్క పోతే మైనస్ అవుతుంది. అప్పుడు b² మనం ఏం రాయొచ్చు అంటే 169 మైనస్ 144, దాని వాల్యూ ఎంత అంటే 25 అని రాయొచ్చు. b² = 25. ఈ 25ని మనము 5² రాయొచ్చు, 5² రాయొచ్చు. దట్ ఇంప్లాయ్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు b = ఏమవుతుందంటే 5 అవుతుంది. therefore రెండవ భుజం ఎంత అంటే 5 అని చెప్పచ్చు. ఆల్రెడీ మనకి ఇచ్చినటి సెంటీమీటర్లు ఇచ్చినాడు కాబట్టి b = కూడా దేంట్లో వస్తుందంటే సెంటీమీటర్స్లో వస్తుంది. రెండో భుజం పొడవు 5 సెంటీమీటర్స్. ఈ విధంగా మనము రెండో భుజం పొడవును కనుక్కోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఫార్ములా ప్రకారం అయితే ఈ విధంగా చేయాలా. అదే ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజము అంటానే ఖచ్చితంగా మనము కాంబినేషన్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. ఆ కాంబినేషన్ మనం ఉపయోగించుకోగలిగితే రెండో భుజం పొడవు ఎంత ఈజీనో మనం గమనించవచ్చు. మనకు తెలిసింది ఏమేమి ఇచ్చాడు, ఏ ఒకటో భుజం, బి రెండో భుజం, కర్ణం డి. ఇవి లంబకోణ త్రిభుజంలో ఉండే భుజాలు. వాటిలో మనకు తెలిసినవి ఏమేంటి, ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి గమనించగలిగితే ఇక్కడ త్రిభుజం యొక్క ఒక భుజం ఇచ్చాడు 12 సెంటీమీటర్స్, దాని తర్వాత కర్ణం ఇచ్చాడు 13 సెంటీమీటర్స్. 12, 13తో వచ్చే కాంబినేషన్ 5, 12, 13, 5, 12, 13. కాబట్టి 12, 13 వచ్చింది కాబట్టి ఇంకా మిస్ అయిన నంబర్ ఏంటంటే 5. ఆ 5 ఏమవుతుందంటే రెండో భుజం అవుతుంది. దట్ ఇంప్లైస్ రెండో భుజం ఎంత అంటే 5 అని మనం చెప్పచ్చు. కాబట్టి కాంబినేషన్ గుర్తుపెట్టుకుంటే, లంబకోణ త్రిభుజ భుజాల కాంబినేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఇంత ఈజీగా మనము ప్రాబ్లాన్ని చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కాంబినేషన్ అనేది మనకు అవసరం. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం రెండో భుజాన్ని కనుక్కున్నాం. ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే a = ½ AB. ఈ ½ ABలోనే ఇంతకుముందు మనకు ఒక భుజమే ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడు, రెండో భుజం తెలియదు. అందుకే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే రెండో భుజాన్ని కనుక్కున్నాం. ఇంకా కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం వైశాల్యాన్ని చేయాలి. దట్ ఇంప్లాయిస్ a = ½ AB రాసినప్పుడు ½ ఇంటూ a అంటే మనకు వాల్యూ తెలుసు 12 ఇంటూ b అంటే ఎంత అంటే కనుక్కున్నాం 5 వచ్చింది. therefore 2తో 2 ones, ఇక్కడ 2 6 క్యాన్సిల్ పోద్ది. 6 × 5 చెప్పాలా. therefore 6 × 5 = ఎంత అంటే 30. ఓకేనా, దట్ ఇంప్లాయిస్ ఇక్కడ మనకి ఇచ్చిన భుజాలన్నీ సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి వైశాల్యం దేంట్లో వస్తుందంటే చదరపు సెంటీమీటర్లు లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనము చెప్పచ్చు. therefore వైశాల్యం ఎంత అంటే 30 స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనము చెప్పచ్చు.
ది సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు 3 consecutive numbers expressed in centimeters, then what can be the area of such triangle? Right? ఒక లంబకోణ త్రిభుజ భుజాలు వరుస సంఖ్యలుగా ఉంటూ సెంటీమీటర్లో వ్యక్తపరచబడ్డాయి అయిన ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? ఇక్కడ చూడండి, మనం గమనించగలిగితే అసలు ఇక్కడ భుజాల పొడవులు ఇవ్వలేదు, భుజాల పొడవులు నంబర్స్ రూపంలో ఏమీ లేవు. కాకపోతే మనకిచ్చిన ఒకే ఒక హింట్ ఏంటంటే లంబకోణ త్రిభుజ భుజాలు వరుస సంఖ్యలుగా ఉంటూ, ఇది మెయిన్ ఇక్కడ, వరుస సంఖ్యలుగా ఉంటూ సెంటీమీటర్లో ఇవ్వబడ్డాయి. కాబట్టి మనకు తెలిసిన లంబకోణ త్రిభుజ భుజాల కాంబినేషన్స్లో వరుస సంఖ్యలుగా ఉండే లంబకోణ త్రిభుజ భుజాలు ఏంటి అనే దాన్ని మనం గమనించగలగాలి. రైట్, మనకు తెలిసిన కాంబినేషన్స్ లంబకోణ త్రిభుజ భుజాల కాంబినేషన్స్ గమనిస్తే 3 4 5, 3 4 5, నెక్స్ట్ 3 4 5 5 12 13, నెక్స్ట్ 7 24 25. ఈ విధంగా మనకు తెలిసిన లంబకోణ త్రిభుజ భుజాల కాంబినేషన్స్ రాసుకున్నాం. వాటిలో మనకు వరుస సంఖ్యలుగా ఉండే లంబకోణ త్రిభుజ భుజాల యొక్క కాంబినేషన్ ఒకసారి గమనించగలిగితే ఖచ్చితంగా అవి 3 4 5. కాబట్టి వరుస సంఖ్యలుగా ఉండే లంబకోణ త్రిభుజ భుజాలు అంటానే ఇంకా వాళ్ళు ఆ భుజాలను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకుండానే దేని ద్వారా మనం గమనించవచ్చు అంటే కాంబినేషన్ ద్వారా గమనించవచ్చు. ఆ కాంబినేషన్ ద్వారా వరుస సంఖ్యలుగా ఉండే లంబకోణ త్రిభుజ భుజాలు ఏమవుతాయంటే 3 4 5 అవుతాయి. 3 4 5. కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సిన కాంబినేషన్ ఏంటంటే 3 4 5 అనే దాన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే వరుస సంఖ్యలుగా ఉన్నాయి. ఓకేనా? దీన్ని గమనించగలిగితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం, ఆ కాంబినేషన్లో ఏదైతే పెద్ద భుజం ఉంటుందో అది కర్ణం, మిగిలిన రెండు ఏమవుతాయంటే భుజాలు అవుతాయి. కాబట్టి దీంట్లో ఇదిగో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, నెక్స్ట్ అన్నిటికంటే పెద్దది డి అవుతుంది. ఇంకా మనకు ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలా. ఆ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కొని లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ ఏబి. ఈ హాఫ్ ఏబిలో ఆల్రెడీ మనం కాంబినేషన్ రాసుకున్నాం. దాంట్లో ఏ అంటే 3 అని, బి అంటే 4 అని తెలుసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఇంకా మనం సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఏ అంటే 3 అని, బి అంటే 4 అని చెప్పచ్చు. 2తో 2 1s, ఇక్కడ 2 2s క్యాన్సిల్ పోతుంది. దర్ఫోర్ ఈక్వల్ టు ఫైనల్గా మనం మల్టిప్లై చేస్తే 3 × 2 6 అని చెప్పచ్చు. ఆల్రెడీ భుజాలు సెంటీమీటర్లో వ్యక్తపరచబడ్డాయి అన్నాడు కాబట్టి వైశాల్యం కూడా మనకు దేంట్లో వస్తుందంటే సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనము చెప్పచ్చు. కాబట్టి 6 సెంటీమీటర్ స్క్వేర్ అని మనము చెప్పచ్చు. ఈ విధంగా ప్రాబ్లాన్ని మనము చేయొచ్చు. చూడండి, అదే కాంబినేషన్ మనకు గుర్తు లేకపోతే ఈ క్వశ్చన్ రాంగ్ అనుకునే ఛాన్స్ ఉంది, అసలు భుజాలు ఇవ్వలేదు అనుకునే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వరుస సంఖ్యలుగా ఉండే లంబకోణ త్రిభుజ భుజాలని ఇచ్చాడు. వరుస సంఖ్యలుగా ఉండే లంబకోణ త్రిభుజ భుజాలయ్యే ఒకే ఒక కాంబినేషన్ ఏంటంటే 3 4 5. మనం దాన్ని గమనించగలిగితే ఈ ప్రాబ్లాన్ని మనం ఈజీగా చేయొచ్చు.